గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉండవల్లి శ్రీదేవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ప్రచారానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. నమస్తే మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఎలా సాగుతోంది మీ ప్రచారం? ప్రచారం అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఎందుకంటే మేము మార్నింగ్ 7 నుంచి ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా ఈ ఎండ తాటికి కూడా మేము తట్టుకొని కూడా మరీ చేస్తున్నాం. మా అంత ప్రచారం ఇంకా ఏ పార్టీ కూడా చేయట్లేదంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే మేము కష్టజీవులం, మేము జగనన్న బాటలో నడుస్తాం. జగనన్న గారు కూడా ప్రజా సంకల్ప యాత్ర దగ్గర నుంచి ఎండనక వాననక ప్రజల్లో దగ్గర 341 రోజులు నడిచి 3648 కిలోమీటర్లు నడిచాడంటే అది ఎవరికి కూడా సాధ్యం కాలేదు. కనుక అలాంటి సాధ్యం కానివి సుసాధ్యం చేయడానికే మేమందరం కూడా అదే బాటలో నడుస్తున్నాం. మీ నియోజకవర్గంలో అంటే చాలా గ్రామాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటన్నిటిని ఛాలెంజింగ్గా తీసుకుని మీరు ఎలా ముందుకెళ్తున్నారు? నేను ఈ తాడికొండలో పుట్టానండి. తాడికొండలో పుట్టాను, పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను 10th వరకు. అయితే హైయర్ స్టడీస్ కొరకు బెంగళూరు వెళ్ళటం, తర్వాత అమెరికా వెళ్ళటం, తర్వాత హైదరాబాద్లో మాకు 2 హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అయితే నేను ఇక్కడే పుట్టాను కనుక నాకు ప్రజల సమస్యల గురించి చాలా అవగాహన ఉంది. అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడ స్థానికులు ఎవరైనా వస్తారా, మన ఊరు ఏమన్నా చేంజ్ అవుతుందని చూడటం జరిగింది. అయితే ఇక్కడ ఇళ్ళు కానీ, తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ ప్రాబ్లం అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ. సో ఎందుకంటే కృష్ణా జలాలు దగ్గరే ఉన్నా కానీ నీళ్ళు ఎందుకు మరి తీసుకులేకపోయాలో నాకు తెలియదు. కనుక ఈ వాటర్ ప్రాబ్లం అనేది అసలుకి చాలా అధికంగా ఉంది. కనుక ఈ మధ్య నేను కొన్ని బోరింగ్స్ కూడా వేసాను. అయితే మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను యాజ్ ఎ డాక్టర్గా చిన్నప్పటి నుంచి కూడా ఒక చిన్న పిహెచ్సి ఉండేది. ఆ పిహెచ్సిలో ఏమీ జరగదు. ఎవరైనా ఎక్కడైనా పడిపోయినా, ఏమైనా ఒక చిన్న వామిటింగ్స్ అయినా, డయేరియా అయినా వాళ్ళందరూ కూడా ఆటోలోనో బస్లోనే గుంటూరు వెళ్ళటం జరుగుతుంది. మరి గుంటూరు వెళ్ళాలంటే అట్లీస్ట్ డిస్టెన్స్ ఈజ్ 45 minutes ఉంటుంది. ఈ లోపే ఎవరో చనిపోతారు. కానీ ఇలా కాకుండా మా ఏరియాలోనే, మాది తాడికొండ అనేది హెడ్ క్వార్టర్. ఇక్కడ 4 మండల్స్ ఉంటాయి, ఫిరింగపురం, మేడికొండూరు అండ్ తుళ్ళూరు. సో మండలంలో ఒక మంచి ఏరియా హాస్పిటల్స్ అంటే కనీసం 50 bedded హాస్పిటల్స్ ఉండి వాళ్ళ సర్జరీస్ అన్నీ కూడా ఇక్కడ అయ్యి ఓన్లీ కాంప్లికేటెడ్ కేసెస్ గుంటూరు కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. కనుక నేను రాగానే ఫస్ట్ తాడికొండను ఒక ఆరోగ్యవంతమైన తాడికొండగా చేద్దామని నేను అనుకుంటున్నాను. డాక్టర్గా కంటే కూడా ఒక ప్రజా నాయకురాల్లాగానే ఎక్కువ ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నారా మీరు కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా? నేను రాజకీయాలు కొత్త ఏమో కానీ ప్రజాసేవ కొత్త కాదు. గత 20 సంవత్సరాల నుంచి ప్రజలు నాడి పట్టుకొని వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాజకీయంగా ఎందుకు వచ్చాను అని చాలామందికి డౌట్ కూడా రావచ్చు. అంబేద్కర్ గారు కూడా అంటారు, బిఆర్ అంబేద్కర్ మన భారతరత్న, మన కొరకు మనం బ్రతికితే మనలోనే నిలిచిపోతాం, ప్రజల కొరకు బ్రతికితే ప్రజల్లో నిలిచిపోతాం. కనుక నేను ప్రజల్లో నిలిచిపోవాలని, నా యొక్క పరిమితిని కొంచెం పెంచుకోవాలని ఉద్దేశంతో రాజకీయాల్లో రావడం జరిగింది. ఇందాక బీయింగ్ ఏ డాక్టర్ అని చెప్పారు, బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, ఇక్కడ ఉన్న పిల్లల విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ ప్రత్యేకించి మీ నియోజకవర్గం నుంచి ఎటువంటి సౌకర్యాలు వాళ్ళకి కల్పించబోతున్నారు? మహిళలకు పెద్దపీట వేయటం అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ కూడా చిన్నపిల్లలు కూడా అసలు ఎవరు రక్షించడానికి స్కోప్ లేకుండా ఉన్నది. కనుక మహిళలకు కావాల్సిన రక్షణ ఇవ్వడం, వాళ్ళకి సొసైటీస్ ద్వారా కొంచెం వాళ్ళకి ఉపాధి కల్పించడం, ఎస్పెషల్లీ డోక్రా రుణ మాఫీలు కంప్లీట్గా చేసేసి వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకాలు లాంటివి పెట్టడం అనేది చర్చించడం కూడా జరిగింది. జనరల్గా ఏంటంటే మహిళలు అంటే వంటింటి కుందేలు అంటారు. సో మహిళలు ఇప్పుడు వంటింటి కుందేలు దగ్గర నుంచి అంతరిక్షం వరకు అడుగులు వేస్తున్నారు. కనుక అన్ని రంగాల్లో, విద్య, వైద్య, ఈవెన్ రాజకీయ రంగాల్లో, క్రీడా రంగాల్లో కూడా మహిళలు ముందుగానే ఉన్నారు. కనుక మహిళలను మనం ప్రోత్సహించి వాళ్ళకి నేను అండగా ఉన్నానని ఒక అక్కలాగా నేను వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ వెన్ను తట్టి వాళ్ళ ప్రోత్సహించే కార్యక్రమంలోనే వాళ్ళ సమస్యలు మొదటగా పోరాడాలని నేను అనుకుంటున్నాను. జగన్ గారి సపోర్ట్ ఏ విధంగా ఉంది మీకు అంటారు? యాక్చువల్లీ మీరు కనుక వేరే పార్టీస్ గురించి మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఓన్లీ ఎమ్మెల్యే, ఎంపీగా ఉంటారు తప్పితే వాళ్ళకి ఏమీ అధికారాలు ఉండవు. కానీ ఈ పార్టీలో ఈ అందరూ కూడా నాయకులే. ఎవరు కూడా నాకు ఇంతవరకు నేను ఎమ్మెల్యేగా వచ్చిన దగ్గర నుంచి ఒక ఫోన్ చేయలేదు. నాకు ఐ హ్యావ్ మై ఓన్ ఫ్రీడమ్. అంటే మీకు సంబంధించి మీరు మీ సొంత మేనిఫెస్టోని కూడా తయారు చేసుకునేంత ఉందా మీకు? అంటే ఫ్రీడమ్ ఉందా మీకు? ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్స్ ఆర్ గివెన్ టు ద ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సమస్యలు మనం ప్రజల్లో సాదరకబాధ తెలుసుకొని వాళ్ళతో నడుస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలుస్తాయి. సో అలాంటివి మనం ఓన్ మేనిఫెస్టోలో పెట్టుకోవడం అవసరమైతే, ఎస్పెషల్లీ మాది రాజధాని ఏరియా కనుక, అది రాజధాని గడ్డ. సో వాళ్ళకి కొంత స్పెషల్ ప్యాకేజ్ అనేది మాత్రం వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా కానీ రాజధాని ఇక్కడే ఉంటుంది, మారదన్నా కానీ జగనన్న వచ్చి చెప్పాలి. తర్వాత
రాజధాని రైతు కూలీలకి కొంచెం అరౌండ్ 2013 యాక్ట్ కనుక చూసుకుంటే రైతు కూలీల యాక్ట్, దానికి దగ్గర 9,400 రూపీస్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు 2,500 మాత్రమే ఇస్తున్నారు నిరుద్యోగ భృతి. అయితే దాన్ని పెంచడానికి ఒక మేబీ ఒక 5,000 7,000 చేద్దామని, వీళ్ళకి 2 సెంట్లు కనీసం పక్కా ఇల్లు ఇవ్వాలని. ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి వచ్చిన ఎలా తెచ్చుకున్నాడు, అందరికీ పక్కా ఇల్లు ఇస్తున్నాడు. అంటే 3 సెంట్ల స్థలంలో దగ్గర 1,00,000 వ్యయంతో కట్టిస్తున్నాడు. కానీ అక్కడ నేను ఈ మధ్య అనంతవరం వెళ్ళాను. అక్కడ ఏమవుతుంది, అపార్ట్మెంట్స్ కట్టారు, 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ 1 బెడ్రూమ్ అని. వాళ్ళకు కూడా 1 lakh ముందు కట్టాలి. తర్వాత అరౌండ్ 10 to 20 yearsలో దగ్గరగా మేబీ నెలకి 3,000 చొప్పున అరౌండ్ 2.5 lakhs కట్టాలి. అసలుకి డబ్బులు లేని వాళ్ళు ఇవన్నీ ఎక్కడ కడతారు? కనుక మేము ఒకవేళ మా ప్రభుత్వం వస్తే అవి వేవ్ ఆఫ్ చేద్దామని కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ అ వాల్యుబుల్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి ఉండవల్లి శ్రీదేవి గారు కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు. గవర్నమెంటే వాళ్ళు ఫామ్ చేస్తామన్నట్టుగా ఉన్నారు. జగన్ గారి సపోర్ట్ వాళ్ళకి చాలా ఉందని చెప్పేసి, ఈ నియోజకవర్గంలో ఉన్న ఎటువంటి సమస్యనైనా కూడా తను పరిష్కరిస్తాను, ఒక అక్కగా వాళ్ళ వెంట ఉండి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను, అంతేకాకుండా నేను ఒక డాక్టర్ని కాబట్టి ఇక్కడ వైద్య సేవల్ని కూడా చక్కగా అందిస్తాను అని అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.